మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మేడం 25 lakhs చెక్కు కదా, కొంచెం క్యాష్ తక్కువ ఉంది. మెయిన్ బ్రాంచ్ నుంచి తెప్పించాలి. అలాగంటే ఎలాగండి? మాకు అమౌంట్ అర్జెంటుగా కావాలని చెప్పాను కదా. సారీ మేడం, క్యాష్ మెయిన్ బ్రాంచ్ నుంచి తెప్పించాలి. అంతవరకు మేమేం చేయలేము. మీరు ఒక అరగంట వెయిట్ చేయండి, ఈలోపు క్యాష్ వస్తుంది. సరే సరే, త్వరగా అడ్జస్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఛే, కావేరి పున్ను, ఆ యమజ చిక్కినట్టు చిక్కి జారిపోయింది. ఈసారి దాని చుట్టూ వల బిగించాలి. బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తున్నారు. స్పీకర్లో పెట్టు. హలో మేడం, నేను జీటీ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఒక ఆవిడ యమజ పేరు మీద 25 లక్షల రూపాయలు చెక్ తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఆవిడెలా ఉంది? ఒక నిమిషం ఆగండి మేడం, ఫోటో తీసి పంపిస్తాను. మనం వెళ్ళింది దీనింటికే కదా. ఖచ్చితంగా దీనికి యమజకి ఏదో సంబంధం ఉంది. వీళ్ళేదో చేస్తున్నారు. పొన్ను, మేనేజర్కి ఫోన్ చెయ్యి. చెప్పండి మేడం. మేనేజర్ గారు, మేము వచ్చే వరకు ఆ మనిషిని బ్యాంకులోనే ఉంచండి. చెక్ పాస్ చేయకండి. అలాగే మేడం, మీరు వచ్చే వరకు ఆవిడ ఎక్కడికి వెళ్ళనివ్వను. చెక్కు పాస్ చేయండి. అత్తయ్య, డౌటే లేదు, యమజకి ఈ మనిషికి ఏదో సంబంధం ఉంది. దాన్ని పట్టుకుని లాక్కొస్తాను. జాగ్రత్త కావేరి. కాకి, నువ్వు కూడా వెళ్ళు. రా. అలా బ్యాంక్ వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేంటి? హలో యమజ మేడం, నేను మందారాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు మందారం, బాగున్నావా? బాగున్నాను మేడం. మీకు విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటది? మీరెవరికైనా చెక్ ఇచ్చి బ్యాంకుకి పంపించారా? అవును. ఈ విషయం నీకెలా తెలుసు? మీ మనిషి చెక్ తీసుకొని బ్యాంకుకు వచ్చిందని మేనేజర్ ఫోన్ చేసి కావేరి వాళ్ళకి చెప్పాడు. కావేరి కాకి మీ మనిషిని పట్టుకోవడానికి బ్యాంకుకి బయలుదేరారు. మై గాడ్, వాళ్ళు అలాని పట్టుకుంటే కొంప మునిగిపోతుంది. థ్యాంక్స్ మందారా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. అలానే బ్యాంక్ నుంచి వెంటనే రమ్మని చెప్పాలి. ఇదేంటి, అమ్మ ఫోన్కి అక్క ఫోన్ చేస్తుంది. అక్క అక్క, అమ్మ ఫోన్ నా దగ్గరే ఉంది, ఎందుకు ఫోన్ చేశావు? మీ అమ్మ ఫోన్ నీ దగ్గర ఉండడం ఏంటి? తన ఫోన్ తీసుకెళ్ళలేదా? లేదక్క, మర్చిపోయింది. ఈ టైంలో ఫోన్ మర్చిపోవడం ఏంటి? ఏమైందక్క? ఏమవడం ఏంటి? కంపలు మునిగిపోయాయి. నేను చెక్ ఇచ్చి పంపిన విషయం కావేరి వాళ్ళకి తెలిసిపోయింది. మీ అమ్మని పట్టుకుంటే మొత్తం విషయం తెలిసిపోతుంది. నువ్వు అర్జున్ బాబుని జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి కావేరి వాళ్ళకి దొరకకుండా మీ అమ్మని తీసుకొస్తాను.
అమౌంట్ పెద్దదైతే డబ్బు చేతికి రావడం కూడా లేట్ అవుతుందన్నమాట. మనం ఎప్పుడూ 1000-2000 డ్రా చేయడమే తప్ప ఇంత పెద్ద అమౌంట్ డ్రా చేసిందే లేదు. ఫస్ట్ టైం 25 లక్షలు తీసుకుంటున్నాను. అమ్మో, వెయిట్ చేద్దాం. దాని పని అయిపోయింది కావేరి. ఈ రోజు దానికి చెన్నై సాంబారు టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. కావేరి, ఈసారి నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుపడొద్దు. నేను కొట్టే కొట్టుడికి ఆ యమజ అర్జున్ బాబుని ఎక్కడ దాచిందో చెప్పి తీరాల్సిందే. నాకు కొంచెం ఫాస్ట్గా పోనీ అన్నా. అమ్మయ్యా, అర్జున్ నిద్రపోతున్నాడు. ఇక నా పని నేను చేసుకోవచ్చు.